హాయ్ అందరికీ నమస్కారం. మచిలీపట్నం ఘటన మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. సో జస్ట్ ఒక సింపుల్గా నేను జరిగింది చెప్పేస్తాను. మచిలీపట్నంలో ఒక ఆర్ఎంపీ డాక్టరు గిరి అని అతను ఒక యూట్యూబ్ ఛానల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ పవన్ కళ్యాణ్ గారి మీద నీచమైన భాష వాడాడు. ఆ నీచమైన భాష వాడినందుకు అతని మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కొరియర్ సీను ఆధ్వర్యంలో కేసు పెడితే పోలీసులు అరెస్ట్ చేయకుండా మేనమేషాలు లెక్కిస్తుండడంతో వీళ్ళే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటి దగ్గర పోలీసులు ఉన్నారు కానీ అరెస్ట్ చేయట్లా. సో మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదని కొంత ఘర్షణ జరిగింది. లోపలికి వెళ్ళారు. గిరి అనే అతనితోటి క్షమాపణ కూడా చెప్పించారు. క్షమాపణ చెప్పి ఒక వీడియో తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం తప్పే, నేను తాగి వాగాను, నన్ను క్షమించండి, ఇది సారాంశం. అక్కడ అయిపోయింది. దాని మీద పేర్ని నాని పెద్ద ఎత్తున హడావిడి చేశాడు. పేర్ని నాని చేసిన హడావిడి ఏంటంటే, ఆయన కులం పేరు చెప్పి అలాంటి వ్యక్తిని మీరు ఇలా దూషిస్తారా, ఇలా కొడతారా, ఇలా తిడతారా అని ఒక కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇది మొత్తం అన్ని ఛానళ్లకు పాకేసింది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు తాజాగా దీని మీద ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆయన ఏం ప్రెస్ నోట్ రిలీజ్ చేశారని ఒకసారి మనం చూద్దాము. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి ఉచ్చులో పడవద్దు, కుట్రలు చేసేవారి కుయుక్తులను 10 ఏళ్లుగా చూస్తూనే ఉన్నాను. రెచ్చగొట్టేలా అభ్యంతర భాష వాడే వారిపై, అందుకు కారకులైన వారిపై చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలి. ఎవరు ఆవేశాలకు లోని ఘర్షణకు తావివ్వద్దు, ఇది ఆయన చెప్పింది. సో ఓవరాల్గా ఆయన చెప్పిన దాంట్లో ఇక్కడ ఏం చెప్పారంటే, అభివృద్ధి దిశగా మనం వెళ్తున్నాం కదా, అటువంటిప్పుడు వీళ్ళు అభివృద్ధిని ప్రజల్లో చర్చకు రాకుండా చేయడానికి ఇలాంటి ఘర్షణాత్మకమైన వైఖరిని ప్రదర్శిస్తూ ఉంటారు. సో రెచ్చగొడతారు. అలాంటి వారి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళ ఉద్దేశాన్ని మనం నెరవేర్చద్దు కదా. వాళ్ళు ఇప్పుడు చర్చ అంతా 2 రోజులు ఏమైంది, మొత్తం మచిలీపట్నం ఘటన మీద చర్చ అవుతుంది. ప్రజలకు ఇది కాదు కదా కావాలి, ఎంత అభివృద్ధి చేసామని కావాలి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం చెబుతూ ఈ మచిలీపట్నం దాని మీద ఆయన స్పందించాడు. మచిలీపట్నంలో చోటు చేసుకున్న ఘటనలు ఇందుకు ఉదాహరణ. ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వ్యక్తి అభ్యంతరకర భాష ఉపయోగించి మాట్లాడాడు. అతను ఆ విధంగా మాట్లాడేలా సిద్ధం చేసి ప్రచారం చేయడం వెనుక కుత్సిత ఆలోచనను పసిగట్టాలి. దానిపై చట్ట ప్రకారం కేసులు పెట్టి ముందుకెళ్ళాలి. తొందరపడి మరో మార్గంలో వెళ్లి ఘర్షణ పడడం ద్వారా సమస్య జటిలమవుతుంది. ప్రజల మధ్య సామరస్య వాతావరణం చెడగొట్టి రెచ్చగొట్టే నాయకులు బయటకు వస్తారు. ఆ నాయకులు ఎవరు? సామరస్య వాతావరణం చెడగొట్టి రెచ్చగొట్టే నాయకులు పేర్ని నాని. పేర్ని నాని ఏమన్నాడు తెలుసా? ఆ ఊర్లో ఒకటే రజక కుటుంబం ఉందండి, కాబట్టి ఆ రజక కుటుంబం ఆయన్ని అలా చేస్తారా అండి అన్నాడు. మరి రజక కుటుంబం కాబట్టి రజక కుటుంబమనో, కమ్మ కుటుంబమనో, కాపు కుటుంబమనో, రెడ్డి కుటుంబమనో ఉంటాయా అండి? అంటే ఈ రకంగా మాట్లాడే వాళ్ళకి ఆ రకమైన అర్హత ప్రమాణాలు ఉంటాయా? ఎవడైనా ఒకటే కదా. ఇట్లా నీచమైన భాష వాడేవాడి పట్ల కులం చూసి మనం వదిలేస్తామా? ఒకవేళ పేర్ని నాని గారే ఉన్నారు, ఇలాగే జరిగింది. ఒక రజక కుటుంబం వ్యక్తి ఇలా పేర్ని నాని గారిని తిట్టారు. తిడితే అబ్బా వినసొంపుగా ఉంది సార్, తిట్టండి, మీరు రజక కుటుంబం కదా, తిట్టండి సార్ అంటాడా? లేదు. దళిత కుటుంబం వచ్చి ఒక చెంప మీద చలిమని ఒకటి ఇస్తాడు పేర్ని నానిని. అబ్బా భలే కమ్మగా ఉంది సార్, మీరు కొడుతుంటే ఇక్కడ కొట్టండి సార్, సార్ మళ్ళీ కొట్టండి సార్, చావ కొట్టండి సార్, మీరు దళిత కుటుంబం కాబట్టి మీరు కొట్టండి సార్ అంటాడా? అండే కదా. సహజంగా నేరాలు చేసే వాళ్ళకి, తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళకి కులం ఉంటుందా అండి? కులం రెచ్చగొడతామా? తప్పు కదా అది. ఆ కులాన్ని రెచ్చగొడతామా? ఆ కులానికి ఆపాదిస్తామా? ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ తప్పుని కులానికి ఆపాదిస్తామా? ఆపాదించం కదా. ఆ కులపోడు తప్పు చేసాడు అనకూడదు కదా, తప్పు కదా అది. కాబట్టి నేనేమంటున్నానంటే, వ్యక్తుల చేసే తప్పులకు కులాన్ని అడ్డు పెట్టడం తప్పు. నెక్స్ట్, కులాల మతాల మధ్య విభేదాలు తీసుకొచ్చే విధంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఫిర్యాదులు చేయాలి. ఈ దిశగా ముందుకెళ్లాలని జనసేన నాయకులు శ్రేణులతో పాటు కూటమి నాయకులకు సూచిస్తున్నాను. సో యూట్యూబ్ ఛానల్స్ రూపంలోనూ విశ్లేషకుల ముసుగులో రెచ్చగొట్టే వారిని, అభ్యంతరకర రీతిలో మాట్లాడే వారిని భారత న్యాయ సంహిత చట్టం ప్రకారం చట్టం ముందు నిలబెట్టాలి. వీరి వెనుక ఉండి వ్యవస్థీకృతంగా రెచ్చగొట్టి కుట్రలు చేసే వారిపైన కూడా ఫిర్యాదులు చేయాలి. అంటే ఏం చేయాలి? పేర్ని నాని మీద కూడా ఇప్పుడు ఫిర్యాదు చేయాలి. ఏమని? కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాడు ఇతను, కుట్ర చేశాడు, రెచ్చగొట్టాడు, ఈ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడని పేర్ని నాని మీద, దానికి సంబంధిత సెక్షన్ల మీద పేర్ని నాని మీద కూడా అక్కడ కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. అదే పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మొన్న కూడా ఎవరో కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి పేరిట పెద్ద ఫ్లెక్సీ వేసి ఒక తప్పుడు వాక్యం రాశారు. అక్కడ ఆ వాక్యం రాస్తే అది పవన్ కళ్యాణ్ గారికి ఎట్లా ఆపాదిస్తారండి?
ఆ వెధవలు ఎవరో ఆ రకంగా రాస్తే తప్పు కదా అది. ఆ వెధవలు ఎవరున్నారో చూసి కావాలని జనసేన పార్టీ ముసుగులో కూడా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే వాళ్ళని ఇమ్మీడియట్‌గా పార్టీ సభ్యత్వాన్ని నుంచి క్యాన్సిల్ చేసేయాలి. సో ఎవడైనా గాని పర్లా. ఆ రకంగా ఇక్కడ ఇది వేరు. ఈ సంఘటన వేరు. వాడు ఆ రకంగా బిహేవ్ చేసిన తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే ఫిర్యాదు చేయండి, ఫిర్యాదు చేయండి. ఆల్రెడీ ఫిర్యాదు చేశారు సార్. ఫిర్యాదు చేస్తే కొరియర్ సీను నేతృత్వంలో దాని మీద చర్యలు తీసుకోవాలి. పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళారు కానీ అరెస్ట్ చేయలేదు. మీనమేషాలు లెక్కిస్తుంటే పోలీసులతో కూడా ఘర్షణ పడి వీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదంటే పోలీసులు పేర్ని నాని మనుషులుగా అక్కడ వ్యవహరించారు. దాంతో వీళ్లే వెళ్ళి అతనికి క్షమాపణ చెప్పించారు. ఎక్కడ అతను కొట్టలేదు, కేవలం క్షమాపణ చెప్పించారు. దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి వీళ్ళు పైగా అతని షాపుని ఎవరో వీళ్ళే జనసేన నాయకులే ధ్వంసం చేశారని ఒక కలరింగ్ ఇచ్చారు. వాస్తవానికి అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారని వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ అక్కడ ఆ ఘటన జరిగిన తర్వాత ఇది దావానాలలో వ్యాపించింది. పోలీసుల సకాలంలో ఎందుకు చెప్తున్నారంటే పోలీసుల సకాలంలో స్పందించి ఉంటే ఈ ఘటన జరిగేది కాదు అనేది నా ఉద్దేశం. ఫైనల్లీ ఈయన ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నం వివాదంపై పార్టీల అంతర్గత విచారణ చేయాలని నాయకులకు ఆదేశాలు ఇచ్చారు. చాలా కీలకమైన పాయింట్ ఇది. సో ఈ ఘటనలో పాలు పంచుకున్న వారికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని స్పష్టం చేయటం అనేది చాలా పెద్ద మార్పు పార్టీలో. త్రిశూల వ్యూహం అమలు చేస్తానని చెప్పిన తర్వాత విశాఖపట్నం సదస్సు తర్వాత పవన్ కళ్యాణ్ గారు వైఖరిలో వచ్చిన మార్పు, పార్టీ వైఖరిలో వచ్చిన మార్పుగా దీన్ని చూడాలి. సహజమైన పరిణామం ఏంటంటే ఇలా జరగగానే అవునా ఇలా మనవాడు ఇలా చేశాడా అన్న ఆరోపణలకి వెంటనే సస్పెన్షన్ అనే ఒక ఆయుధం వెంటనే ఉపయోగించేవారు పార్టీలో. అదేమైపోద్దంటే ఈ పేర్ని నాని లాంటి వాళ్ళకి బలంగా సమాధానం ఇస్తున్నాడు కదా కొరియర్ సీను. అక్కడ ఏమవుతుందంటే కొరియర్ సీనుని మానసికంగా కుంగదీయాలంటే సస్పెన్షన్ చేయించాలంటే రెచ్చగొట్టాలి. అతను ఏమైనా మాట్లాడంగానే సస్పెన్షన్ అయిపోద్ది పార్టీ నుంచి, కాబట్టి అతను నోరు లేవదిక అనే ఒక కుట్ర అక్కడ వైసీపీ నాయకులు చేస్తున్నారు. దాన్ని పసిగట్టారు పవన్ కళ్యాణ్ గారు. అందుకే సంయమనం పాటించారు. సో కొత్తగా పార్టీలో వివరణ ఇవ్వండి, షోకాజ్ నోటీసులు జారీ చేస్తారు. ఆ జారీ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి వివరణ ఇస్తారు. వివరణ సంతృప్తికరంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళని పార్టీలోనే కొనసాగిస్తారు. లేదు ఎక్కడో కొంచెం ఇబ్బందికరంగా ఉంది, వీళ్ళు కూడా ఇంకొంచెం తగ్గాల్సిన అవసరం, ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు తప్ప వెంటనే సస్పెన్షన్లు చేసుకుంటూ పోతే పార్టీ ఎట్లా మనుగడ సాగిస్తుంది? గత గాంధీ గారు రోజులు కాదు కదా ఇవి. ఒకడొచ్చి నేను కొడతానని చంపేస్తానంటున్నప్పుడు ఎదురు దాడి చేయొద్దు అంటే ఎట్లా కుదురుతుంది? ఒక చెంప మీద కొట్టిన తర్వాత రెండో చెంప చూపించాలంటే ఇప్పుడు అలా లేదు పరిస్థితి. రెండో చెంప చూపించగానే వాడు ఆగిపోయే పరిస్థితి లేదు. అయ్యో రెండో చెంప చూపిస్తున్నాడు కాబట్టి మనం ఇతను ఎంత మంచోడు అని చెప్పేసి అతను అహింసా ధర్మాన్ని పాటించే రోజులు కాదు ఇవాళ. ఒక చెంప కొట్టిన తర్వాత రెండో చెంప చూపిస్తే నువ్వు చూపించకుండా 2-3 చెంపలు పట్ట 2 చెంపలు వాయించేస్తారు. అలాంటి రోజులు ఉన్నాయి ఇవాళ. సో ఖచ్చితంగా నిలబడి తీరాల నాయకులు అనేవాళ్ళు. కొంత తప్పదు, కొంత ఘర్షణాత్మకమైన వైఖరి అవలంబించాల్సిన పరిస్థితులు. ఎందుకంటే అవతలున్నది అరాచకమైన పార్టీ. సో వాళ్ళ వృత్తి ప్రవృత్తి అన్ని అరాచకంతో ముడిపడి ఉన్నాయి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు కదా, ఏం చేయాలి తప్పదు. కొన్ని సందర్భాల్లో రాముడు కూడా రావణాసురుడిని సంహరించడానికి సో కొన్ని దారులు వెతుక్కున్నారు. ఎక్కడైనా పురాణాల్లో చూసినా ఎక్కడ చూసినా కొన్ని అధర్మం ద్వారా ధర్మ సంస్థాపన చెయ్యాలంటే కొన్ని సందర్భాల్లో అధర్మానికి కూడా పాల్పడాల్సి ఉంటుంది. శ్రీకృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. కాబట్టి నేనేమంటున్నానంటే ఇక్కడ మరీ టూ మంచితనం ఉంటే అది చేతగానితనంగా తీసుకునే అవకాశం పరిస్థితులు ఇవాళ సమాజంలో ఉన్నాయి. కాబట్టి తప్పదు. కొన్ని సందర్భాల్లో పార్టీ కూడా అర్థం చేసుకున్నట్టు నాకు కనపడుతోంది. పార్టీలో స్పష్టమైన వైఖరిలో మార్పు వచ్చిన పరిస్థితి నాకైతే కనపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడాను ఇదొక శుభ పరిణామం. ఏదేమైనా ఎవరైతే ఈ రకంగా అన్పార్లమెంటరీ వర్డ్స్ మైక్ కనపడగానే అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడతారో వాళ్ళకి ఇది గుణపాఠం అని చెప్పాలి. మరొకళ్ళు ఇంకోసారి ఇలా చేయకుండా ఉండేందుకు కూడా ఇలాంటి ఉదాహరణలుగా నిలిచిపోతాయనటంలో ఎలాంటి సందేహము లేదు.